ప్రొద్దున్నే లేవను కానీ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటాను అన్నయ్య. మంచిది, చేసుకో, తప్పేమీ కాదు. పిల్లలంతా నీ వంట వార్పు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత 9ంటికి నువ్వు ప్రార్థన చేస్తే చేయొద్దని కాదు. 12ంటికి ప్రార్థన చేస్తే మొదటి ముద్ద యాజకుడికి ఇచ్చినట్ల, ఏ 5వ ముద్దో 7వ ముద్దో యాజకుడికి ఇచ్చినట్లు ఈ ప్రధాన యాజకుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? మొదటి ముద్ద అంటే తొట్టతొలిటి గడియ దేవునికి ఇవ్వాలి. సామెతల గ్రంథంలో ఒక విచిత్రమైన మాట రాసింది. చాలామంది క్రైస్తవ పండితులు ఆ మాటను సరిగ్గా అర్థం చేసుకోలేక రకరకాలుగా వక్రీకరిస్తూ కొంతమంది దాన్ని గురించి మాట్లాడారు, మరి కొంతమంది దాని గురించి చక్కగా వివరణిస్తూ మాట్లాడారు. 27వ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి ఆ మాట. 27వ అధ్యాయం 14వ వచనం. వేకువని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ఎంత విచిత్రమైన మాటో చూడండి. వేకువనే లేచి తన స్నేహితుని గొప్ప శబ్దముతో దీవించు వాని దీవెన వానికి శాపమగును. నేనంట, వేకువని లేచి గొప్ప శబ్దంతో నీ కంఠధ్వని మొట్టమొదటి ఎవరికి వినిపించాలి? దేవునికి కదా. ఈ వ్యక్తి దేవునికి వినిపించకుండా వేకువనే లేచి గొప్ప శబ్దంతో స్నేహితునితో ఫోన్లో మాట్లాడుతున్నాడట. మాట్లాడదామని ఫోన్ చేశాడు. ఆడ స్నేహితుడు అక్కడ గాఢ నిద్రలో ఉండి ఉంటాడు. మనోడు ఫోన్ చేసి ఫోన్లో అంటాడు, గాడ్ బ్లెస్ యూ అంటాడు. ఆ నిద్రమత్తులో ఉండి ఏమంటాడు తెలుసా? రై ఛాన్స్ లేనివాడ, పెట్టే ఫోన్. గాఢ నిద్రలో పెట్టి నిద్రపోయేవాడిని ఫోన్ చేసి లేపి గాడ్ బ్లెస్, పెట్టే ఫోను. గొప్ప శబ్దముతో దీవించు వాని దీవెన వానికి శాపం అయిపోద్దంట. అంటే ప్రొద్దున్నే లేవటంతో వాడి తిట్టుతోనే దినచర్య ప్రారంభించాలి కదా. గొప్ప శబ్దంతో వేకువనే లేచి నీ కంఠధ్వని ఎవరికి వినిపించాలి? నీవు ఆరాధించి దేవునికి వినిపించాలి. అది చేస్తే నీకు ఒక్కడికే కాదు, కుటుంబానికి ఆశీర్వాదం కలిగిందట.